ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సిలువే నా శరణు నాయనురా, నీ సిలువే నా శరణు నాయనురా, సిలువయందే ముక్తి బలము చూచితిరా, సిలువే నా శరణు నాయనురా, సిలువను వ్రాలేసు పలికిన పలుకులందు విలువలేని ప్రేమామృతము రాణి, సిలువే నా శరణు నాయనురా, సిలువను చూచుకొనది శిల సమానమైన మనసు, నలిగి కరిగి నీరగుచున్నది రాణి, సిలువే నా శరణు నాయనురా, సిలువను దరచితి విలువ కందగరాని నీ కృప కలుషమెల్లను పాపగ చాలును రాణి, సిలువే నా శరణు నాయనురా, పలువిధ పదములరసి ఫలితమేమీ గానలేక, సిలువ ఎదుటను నిలచి నాడను రాణి, సిలువే నా శరణు నాయనురా, శరణు యేసు శరణు 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 నా ప్రభువా, దురిత దూరుడ నీ దరి చేరితి రాణి, సిలువే నా శరణు నాయనురా. ప్రైజ్ ద లార్డ్. శ్రమల కాల ధ్యానాలలో ఏకీభవిస్తున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. నేటి దినము ఈ సిలువ ధ్యానాలలో మనం ధ్యానించబోయేటువంటి అంశము దేవార్పితము, డివైన్ ఆఫరింగ్. దేవార్పితము అనగా దేవునికి అర్పించుట. అయితే ఆ అర్పణ ఎలా ఉండాలి, ఎందుకు అర్పించాలి అని గనక మనం చూస్తూ ఉంటే, ఇది అర్థం కావాలి అంటే దేవార్పితము అనే పదమును వాక్యానుసారంగా ముందుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉన్నది. ఈ మాటను, ఈ పదమును 2 సువార్త వాక్య భాగాలలో అంటే మత్తయి సువార్త, మార్కు సువార్తలో మనం చూడగలుగుతూ ఉంటాము. మార్కు సువార్త 7వ అధ్యాయము 12వ వచనంలో గనక చూస్తే, ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకు ప్రయోజనమగునది ఏదో అది కొర్బాను అనగా దేవార్పితమని చెప్పిన ఎడల
అని ఈ వాక్య భాగంలో మనం చూడగలుగుతూ ఉన్నాము. అంటే దేవార్పితము అనేటువంటి మాటను కొర్బాను అనేటువంటి మాటగా ఇక్కడ వివరించబడుతూ ఉన్నది. హీబ్రూలో ఈ మాట యొక్క అర్థం ఏంటి అనంటే సాక్రిఫైస్, త్యాగము అనేటువంటి భావము కలుగుతూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరికీ తెలుసు సాక్రిఫైస్ అంటే గివింగ్ అప్ సంథింగ్ ఫర్ సమ్వన్ ఎల్స్, అంటే మరి ఒకరి కోసం ఏదైనా వదులుకోవడము, దానినే త్యాగము అని మనము మాట్లాడుతూ ఉన్నాము. అయితే త్యాగాలలో 3 రకాలైనటువంటి త్యాగాలు మనం చూస్తూ ఉన్నాము. ఒకటి సాక్రిఫైస్ ఫర్ అవర్ సెల్ఫ్స్, అంటే మన కోసమే మనం కొన్ని త్యాగం చేయవలసినటువంటి పరిస్థితులు. రెండవది సాక్రిఫైస్ ఫర్ అదర్స్, అంటే ఇతరుల కొరకు, వారి సంతోషము కొరకు, వారి యొక్క అవసరతల కొరకు కొన్నిసార్లు మనం త్యాగం చేస్తూ ఉన్నాము. మూడోది సాక్రిఫైస్ ఫర్ గాడ్, అంటే దేవుని కొరకు చేసేటువంటి త్యాగము. కాబట్టి ఇక్కడ దేవార్పితము అనగా దేవునికి అర్పించేది అని మాత్రమే కాదు, కానీ ఆ అర్పణ ఎలాంటిది అని అంటే దేవుని కొరకు త్యాగపూర్వకముగా అర్పించేటువంటిది. సో గివింగ్ అప్ సంథింగ్ ఫర్ గాడ్ అని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. అయితే ఈ యొక్క అర్పణ ఎందుకు మనం దేవునికి ఇస్తూ ఉన్నాము అని అంటే టు కమ్ క్లోజ్ టు గాడ్, దేవునికి సమీపముగా రావడానికి, ఆయనకు దగ్గరగా జీవించడానికి, ఆయనతో కలిసి సహవాసము చేయడానికి ఇటువంటి అర్పణను అర్పించవలసి ఉన్నది. ఇదే మాటను మనం ఈ దినం ఇవ్వబడినటువంటి సువార్త వాక్య భాగము మత్తయి సువార్త 26వ అధ్యాయము 6వ వచనం నుండి 13వ వచనం వరకు మనం ధ్యానించబోతూ ఉన్నాము. వాస్తవానికి మనకి ఇచ్చినటువంటి ఈ సువార్త వాక్య భాగము ఇదే ఇన్సిడెంట్ మరి ఒక 2 సువార్తలలో కూడా మనం చూడగలుగుతూ ఉన్నాము. అయితే ఈ యొక్క వాక్య భాగంలో ఇక్కడ రాయబడినటువంటి స్త్రీ ఎటువంటి అర్పణను దేవునికి అర్పిస్తూ ఉన్నది, ఆమె యొక్క అర్పణ ఎందుకు త్యాగపూరితమైనటువంటిది అని మనం మాట్లాడుకుంటూ ఉన్నాము అని అంటే, చూడండి మత్తయి సువార్త 26వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే, యేసు బేతనియాలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన వద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భం ఏంటి అని అంటే, యేసుక్రీస్తు వారు బేతనియాలోని సీమోను అనేటువంటి ఒక కుష్ఠరోగి అయిన వ్యక్తి ఇంటికి ఆయన వచ్చినప్పుడు అక్కడ ఒక స్త్రీ వారి మధ్యకు రావడము మనము చూడగలుగుతూ ఉన్నాము. వాస్తవానికి యూదుల యొక్క సాంప్రదాయ ప్రకారముగా స్త్రీలను విందుకు వారు ఆహ్వానించరు. అంటే రబ్బీలతో కలిపి భోజనం చేస్తూ ఉన్నప్పుడు వారు స్త్రీలను ఖచ్చితంగా ఆహ్వానించరు. రెండవదిగా స్త్రీతో వారు పబ్లిక్గా భోజనం కూడా చేయరు. మూడవది స్త్రీలతో వారు పబ్లిక్గా మాట్లాడరు. ఇది వారికి ఉన్నటువంటి నియమాలు, ప్రియ దేవుని బిడ్డలారా. అయితే అటువంటి పరిస్థితుల్లో ఒక స్త్రీ యేసుక్రీస్తు దగ్గరకు ఆమె వచ్చి ఆమె 3 పనులు చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాము. ఏంటి ఆ 3 పనులు అని అంటే, ఫస్ట్ థింగ్ ఆఫరింగ్, రెండవది అనాయింటింగ్, మూడవది డెడికేటింగ్. అంటే మొట్టమొదటిది ఆమె అర్పిస్తుంది, రెండవది ఆమె అభిషేకిస్తూ ఉన్నది, మూడవది ఆమె సమర్పించుకుంటూ ఉండడం మనము చూస్తూ ఉన్నాం, ప్రియ దేవుని బిడ్డలారా. సో మొట్టమొదటిది ఆమె ఏం అర్పించింది అని గనక చూస్తూ ఉంటే ఇక్కడ మనకు వ్రాయబడుతూ ఉన్నది, ఆమె వచ్చి ఏం చేసింది అంటే మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి అని తెలియచేయబడుతూ ఉన్నది. అంటే ఆమె తీసుకొచ్చినటువంటి అత్తరు ఎలాంటిది అని అంటే చాలా విలువైనటువంటిది. యూదులకు ఉన్నటువంటి సాంప్రదాయ ప్రకారముగా ఎవరైనా అతిథులు వస్తే వారి మీదకి పన్నీరు జల్లేటువంటి అలవాటు వారికి ఉంది. అయితే దానికంటే చాలా ఎక్స్పెన్సివ్, చాలా కాస్ట్లీ అయినటువంటి అత్తరును ఆమె తీసుకురావడం మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాము. ఆ యొక్క అత్తరు యొక్క విలువ ఒకవేళ మనం చూస్తూ ఉంటే ఒక సామాన్యమైనటువంటి శ్రామికుడు 1 సంవత్సరం అంతా బ్రతకగలిగేటువంటి విలువ కలిగినటువంటిదంట ఆ యొక్క అత్తరు. అటువంటి విలువైనటువంటి అత్తరును ఆమె యేసుక్రీస్తు కోసము తీసుకురావడం మనం చూడగలుగుతూ ఉన్నాము. కాబట్టి మొట్టమొదటిగా ఆమె ఇచ్చేటువంటి ఆఫరింగ్, అర్పణ ఎలాంటిది అని అంటే
చాలా విలువైనదిగా, వాస్తవానికి చెప్పాలంటే ఆమెకు కలిగిన దానికంటే ఇంకా అధికముగా దేవునికి ఆమె అర్పిస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. రెండవది కనుక మనం చూస్తూ ఉంటే ఆమె చేస్తున్నటువంటి పని అనాయింటింగ్, ఆయన తల మీద పోసెను అని వ్రాయబడుతూ ఉన్నది. మనము పాత నిబంధనలో చూస్తూ ఉంటే ప్రవక్తలు రాజులను అభిషేకించడానికి వారి తల మీద నూనె పోసి వారు అభిషేకిస్తూ ఉండేటువంటి వారు. వారిని దేవుని యొక్క పని కొరకు, దేవుని యొక్క ప్రజల సంరక్షణ కొరకు దేవుడు వారిని అట్టి రీతిలో ఏర్పాటు చేసుకున్నట్లుగా మనము లేఖన భాగాల్లో చూడగలుగుతూ ఉన్నాము. అయితే ఇక్కడ మరియా యేసుక్రీస్తు యొక్క శిలువ కార్యము కొరకు ఆయనను ముందుగానే అభిషేకిస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి సందర్భం ఏంటి అని అంటే అక్కడ ఉన్న చాలా మంది ప్రజలు ఆ యొక్క బేతనియాలో కానివ్వండి, లేకపోతే అక్కడ ఆ యొక్క యెరూషలేములో కానివ్వండి, ఇంకా అనేక మంది యేసయ్యను మెస్సయ్యగా అంగీకరించలేనటువంటి సందర్భం అది. ఇంకా యేసయ్యను రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా అంగీకరించలేనటువంటి పరిస్థితి. ఆయనే లోకరక్షకుడు, విమోచకుడు అని అంగీకరించలేనటువంటి సందర్భంలో ఈ స్త్రీ యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి ఆయనను హృదయపూర్వకముగా ప్రేమించి ఆయన యొక్క శిలువ కార్యము కొరకు, ఆయన యొక్క రక్షణ కార్యము కొరకు ఆయనను ముందుగానే అభిషేకిస్తూ ఉన్నది. సో షీ గేవ్ హర్ బెస్ట్ ఇన్ ఫెయిత్ అండ్ లవ్. యేసుక్రీస్తును అభిషేకించుట ద్వారా ఆమె తన యొక్క విశ్వాసమును, తన యొక్క ప్రేమను యేసుక్రీస్తుకు అర్పించినట్లుగా రెండవది మనం చూస్తూ ఉన్నాము. మూడవది కనుక మనం చూడగలుగుతూ ఉంటే డెడికేటింగ్. ఇక్కడ ఆమె ఏం చేస్తూ ఉన్నది మూడవదిగా అంటే తనకు తాను సమర్పించుకుంటూ ఉన్నది, సంపూర్ణముగా దేవునికి సమర్పించుకోవడం చూడగలుగుతూ ఉన్నాము. అందుకనే ఆమె తల మీద పోసిన వెంటనే తర్వాత మిగిలిన సువార్త వాక్య భాగాల్లో గనక మనం చూస్తూ ఉంటే ఆమె తన తల వెంట్రుకలతో పాదాలు తుడుచును అని కూడా వ్రాయబడుతూ ఉన్నది. అంటే యూదుల యొక్క సాంప్రదాయ ప్రకారంగా మనం చూస్తూ ఉంటే ఒక స్త్రీ తన తలను పబ్లిక్ లో విప్పకూడదు. తను ఆ యొక్క అలా చేస్తే ఆమెను ఒక వ్యభిచారిగా చూస్తూ ఉంటారు. అంటే స్త్రీ యొక్క తల వెంట్రుకలు ఆమె యొక్క గౌరవాన్ని సూచిస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాము. ఇంకా లేఖన భాగాల్లో స్త్రీ యొక్క తల వెంట్రుకలు దేనికి గుర్తుగా ఉన్నాయి అని అంటే అది పవిత్రతకు, బలానికి, సౌందర్యానికి, వయసుకు, మహిమకరమైనటువంటి జీవితానికి తల వెంట్రుకలు సూచనగా మనకి దేవుని లేఖన భాగాల్లో కనిపిస్తూ ఉన్నాయి. అటువంటిది అవన్నీ కూడా దేవుని యొక్క పాదాల దగ్గర ఆమె విడిచిపెట్టి ఆమె సంపూర్ణముగా దేవునికి సమర్పించుకున్నట్లుగా మనం చూడగలం. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే అక్కడ ఉన్నటువంటి మనుషులు ఆమెను అగౌరవంగా చూసినా పర్వాలేదు, అక్కడ ఉన్నటువంటి మనుషులు ఆమెను అపార్థం చేసుకున్నా పర్వాలేదు, అక్కడ ఉన్నటువంటి మనుషులు ఆమె గూర్చి హేళనగా మాట్లాడుకున్నా పర్వాలేదు, కానీ నాకు నా దేవుడే ముఖ్యము, నా దేవునికి నేను సంపూర్ణముగా సమర్పించుకోవాలనేటువంటి హృదయంతో ఆమె తన తల వెంట్రుకలతో యేసు పాదాలు తుడిచినట్లుగా మనం లేఖనాలలో చూడగలుగుతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే మనం ఆమె ఇచ్చినటువంటి 3 అర్పణలు గనుక చూడగలుగుతూ ఉంటే షీ గేవ్ హర్ ఎక్స్పెన్సివ్ ఆఫరింగ్, she gave her offering lavishly and lovingly. తర్వాత మూడవది షీ గేవ్ బెస్ట్ ఇన్ హర్ ఫెయిత్ అండ్ లవ్. అంటే ఆమె చాలా విలువైనటువంటి అర్పణ దేవుని కోసం సమర్పించింది. తన యొక్క అర్పణ చాలా విలువైనదిగా, చాలా ప్రేమపూర్వకంగా అర్పించింది. మూడవదిగా తన యొక్క విశ్వాసమును, ప్రేమను కూడా దేవునికి ఆమె సమర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, వాస్తవానికి ఇది ఆమె చేయగలిగింది అని అంటే ఆమెలో దేవుడు ఇచ్చినటువంటి ధైర్యము, దీనత్వమే కారణం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే అక్కడ ఉన్నటువంటి వారు అందరూ శిష్యులు చూసి కోపపడి వారు అంటూ ఉన్నారు 9వ వచనంలో, ఈ నష్టం ఎందుకు, దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇయ్యవచ్చునే అని ఆమెను నిందిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆమె ఏమీ పట్టించుకోలేదు. ఆమె ఏదేమైనప్పటికీ దేవుడు నన్ను అర్థం చేసుకుంటే సరిపోతుంది, దేవుడు నా హృదయాన్ని ఎరిగినటువంటి వాడు, దేవుడు నా సమర్పణ, నా ప్రేమ, నా త్యాగము ఎరిగినటువంటి వాడు, నేను ఎందు నిమిత్తమైతే ఆయనకి ఈ అర్పణ ఇస్తూ ఉన్నానో ఆయనకి తెలుసు కాబట్టి ఆయనే అర్థం చేసుకుంటాడు అని మనుషుల మాటలను ఆయన లెక్క చేయలేదు. కాబట్టి యేసుక్రీస్తు వారే ఆమె నిమిత్తం ఏమని జవాబిస్తూ ఉన్నాడంటే 10వ వచనం
వచనంలో యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమే ఒక మంచి కార్యము చేసెను, ఈమెను మీరెలా తొందర పెట్టుచున్నారు అని తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె అందరి చేత అక్కడ అపార్థం చేసుకోబడిందేమో, కానీ యేసుక్రీస్తు మాత్రము ఆమె యొక్క కార్యమును గూర్చి అంటున్నాడు, ఆమె నా కొరకు ఒక మంచి కార్యము చేసింది. బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను అని తెలియచేయబడుతూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, కానీ ఆమె అర్పించినటువంటి అర్పణను బట్టి దేవుని యొక్క కృప ఎంతగా పొందుకుంది అని అంటే 13వ వచనంలో, సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడు ఎంత కృపను ఆమెకు అనుగ్రహించాడండి. ఆమె ఇచ్చినటువంటి అర్పణ ఒకవేళ అక్కడ తరిగిపోతుందేమో, లేకపోతే అక్కడ మనుషులు మర్చిపోతారేమో, కానీ దేవుడు అంటూ ఉన్నాడు, సర్వలోకంలో కూడా శాశ్వతంగా ఎప్పటి వరకు అయితే ఈ సువార్త ప్రకటించబడుతూ ఉన్నదో, ఆ సువార్త ప్రకటించినంతసేపు కూడా ఆ స్థలాలన్నిటిలో కూడా ఈమె చేసినది జ్ఞాపకముగా ఖచ్చితంగా ప్రశంసించబడుతూ ఉన్నది అని తెలియచేయబడుతూ ఉన్నది. షీ స్టార్టెడ్ ది వేవ్ ఆఫ్ బ్లెస్సింగ్స్. అక్కడ ఆమె యొక్క ఆశీర్వాదమును ఆమె అక్కడ ప్రారంభించుకుంటూ ఉండడం మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క అత్తరును దేవునికి ఆమె పూసిందేమో, కానీ ఆమె ఒక పరిమళ వాసనగా ఉండడం మనం చూడగలుగుతూ ఉన్నాము. కాబట్టి దేవుడు కూడా ఈ యొక్క సువార్త వాక్య భాగము ద్వారా ఆయన కూడా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము కూడా దేవునికి ఏ విధమైనటువంటి అర్పణలను మనము ఇస్తూ ఉన్నాము అని ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. చాలా సార్లు నేను దేవునికి కానుకలు ఇచ్చేస్తున్నాను కదా, నేను థ్యాంక్ ఆఫరింగ్ ఇస్తున్నాను, స్పెషల్ ఆఫరింగ్ ఇస్తూ ఉన్నాను, లేకపోతే గొప్పగా నేను సంఘంలో ఈ విధంగా నేను అర్పిస్తూ ఉన్నాను, అవి ఇవి డొనేట్ చేస్తా ఉన్నాను, అవి సరిపోతాయి, దేవునికి నేను కానుకలు ఇచ్చేస్తే సరిపోతుంది అనేటువంటి పరిస్థితుల్లో గనక ఒకవేళ మనం జీవిస్తూ ఉంటే, దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. 51వ సంకీర్తన 16వ వచనంలో, నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును, దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ దేవునికి కానుకలే కావాలి అనుకుంటే ఈ లోకంలో ఉన్నదంతా కూడా ఆయనది తీసి మరలా ఆయనకి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఆయనకి ఏది కావాలన్నా, ఎంత కావాలన్నా ఈ సర్వలోకంలో ఉన్నదంతా కూడా ఆయన ఉపయోగించుకోగలడు. ఎవరి పర్మిషన్స్, ఎవరి సంతకాలు కూడా ఆయనకి అవసరం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడు కోరుకునేది, దేవుడు ఆశించేది, దేవుడు అంగీకరించే అర్పణ అది కాదు. దేవుడు అడుగుతున్నది, దేవుడు ఆశిస్తున్నది ఏంటి అని అంటే విరిగి నలిగినటువంటి మనసు. అది దేవునికి కావాలి. అది విలువైనటువంటిది. మన విలువైనటువంటి సమయము, విలువైనటువంటి బలము, విలువైనటువంటి శక్తి సామర్థ్యాలు, మన యొక్క జ్ఞానము దేవునికి కావాలి. మనం దేవుని కోసం ఉపయోగించుకోగలగాలి. అది దేవునికి చాలా విలువైనటువంటిది. అది త్యాగపూరితమైనటువంటి అర్పణగా మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుని బిడ్డలారా. అందుకనే రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు అంటూ ఉన్నాడు, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. మనం ఏం చేయాలంటండి? దేవుడు ఏం ఆశిస్తూ ఉన్నాడు? విరిగి నలిగినటువంటి హృదయాన్ని సజీవ యాగముగా మన శరీరాలను ఆయనకు అర్పించాలి అని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఎందుకు మనం ఆయనకు మనల్ని మనము త్యాగపూరితంగా సమర్పించుకోవాలి అని అంటే, ఆయన మనల్ని ఈ లోకంలో తన బిడ్డలుగా, తన పరిమళ వాసనగా ఉండడానికి మనల్ని రక్షించుకున్నాడు. ఆయన తన యొక్క సాక్షులుగా నిలవబెట్టాలని ఆశపడుతూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు తనకు తాను అర్పించుకున్నాడు అని అంటే, మనము ఆయనకు అర్పించబడాలి అని. మనము ఆయన కొరకు త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని అర్పిస్తూ మనం ఏం చెయ్యాలి అని అంటే, పరిమళ వాసనగా ఈ లోకంలో ఆ సువార్తను మనం వెదజల్లేటువంటి వారముగా, గొప్ప సాక్షులుగా మనం బ్రతకాలి అని ఆయన ఆశపడుతూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి అట్టి అర్పణను మనం అర్పించేటువంటి వారముగా మనం జీవిద్దాము. ఈ లోకంలో చాలా రకాలైనటువంటి ఆచారాలు, చాలా రకాలైనటువంటి అర్పణలు మనం చూస్తూ ఉన్నాము. విలియం కేరీ పరిచర్య చేస్తున్నటువంటి దినాలలో చంటి బిడ్డలను నదులకు అర్పించేటువంటి వారు. చంటి బిడ్డలను వారి యొక్క మెడ విరిచి వారు ఆ యొక్క రివర్స్కి
అర్పితం చేస్తూ ఉండేటువంటి వారు ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకు అని అంటే వారు రక్షించబడాలి అని, వారి కుటుంబం రక్షించబడాలి అని, వారి కుటుంబం సంతోషముగా ఉండాలి అని అంటే చంటి బిడ్డల్ని ఆ విధముగా అర్పించాలి అని ఒక ఆచారాన్ని వారు పాటిస్తూ ఉండేటువంటి వారు. కానీ మన దేవుడు అటువంటి ఆచారాలు ఫాలో అవ్వమని చెప్పడం లేదు. మన దేవుడు ఆ విధముగా ఆ బలులను ఆయన ఆశించడం లేదు. మన దేవుడు అటువంటి భయంకరమైనటువంటి సాక్రిఫైసెస్ కోరుకోవట్లేదు ప్రియ దేవుని బిడ్డలారా. కేవలము మన విరిగి నలిగినటువంటి హృదయాన్ని, కేవలము మన విలువైనటువంటి జీవితాన్ని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి మన యొక్క జీవితాన్ని మనము వ్యర్థం చేసుకోవద్దు. వాస్తవానికి ఇక్కడ ఈ స్త్రీ ఎప్పుడైతే ఈ మంచి కార్యము చేస్తూ ఉందో అక్కడ ఉన్నటువంటి శిష్యులు, ఇంకా మనము సువార్తలో చూస్తూ ఉంటే యోధ దానిని హెసిటేట్ చేశాడు. ఆ పని ఎందుకు చేస్తున్నావు అని కోప్పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇంకా ఆ స్త్రీతో అంటూ ఉన్నాడు, యూ వేస్టెడ్ దిస్ మనీ, ఈ యొక్క ధనాన్ని నువ్వు వ్యర్థం చేసావు, ఇది నువ్వు బేదలకు ఇస్తే బాగుంటుంది కదా అని అంటూ ఉన్నాడు. వాస్తవానికి అక్కడ ధనము కాదండి వ్యర్థమైపోయింది. ఏంటి అని అంటే యోధ జీవితం. యోధ తన జీవితాన్ని అంతా వ్యర్థం చేసుకున్నాడు. యేసుక్రీస్తుతో తిరిగి కూడా ఆయనను గూర్చి తెలుసుకోలేదు, ఆయనను రక్షకుడిగా అంగీకరించలేదు. చివరికి తన యొక్క జీవితాన్ని, రక్షణను కోల్పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మనం కూడా యేసుక్రీస్తుతో కలిసి ఉన్నాము అనేటువంటి మాటతోనే జీవిస్తున్నామేమో కానీ నిజముగా దేవునికి మనల్ని మనం సంపూర్ణముగా ఈ స్త్రీ సమర్పించుకున్నట్లుగా సమర్పించుకోలేనటువంటి స్థితిలో ఉంటే ఆయన ఈ దినము మన జీవితాలను ఆశిస్తూ ఉన్నాడు. జీవము లేని వాటికై జీవితాలని సమర్పిస్తూ ఉంటే ఆ జీవము కలిగినటువంటి దేవునికి ఇంకా ఎంతగా మనము అర్పించుకోవాలో ఒకసారి ఆలోచన చేద్దాం. ఆయన మన ప్రాణాలని అడగడం లేదు కానీ మన హృదయాలను మాత్రమే అడుగుతూ ఉండగా దేవునికి మనల్ని మనం సమర్పించుకుందాము. పరిమళ వాసనగా ఈ లోకంలో జీవిద్దాము. అట్టి రీతిలో జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడయండి సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవ, ఈ సంవత్సరం మాకు ఇచ్చినటువంటి ఈ మండల కాలం బట్టి స్తోత్రాలు. వాక్యములు దీవించండి నాయన, ఫలింప చేయండి దేవా. మా హృదయాల్లో గొప్ప మార్పు మా జీవితంలో పశ్చాత్తాపం కలుగుచ్చు. పరీక్షలు రాస్తున్నటువంటి 10th క్లాస్, ఇంటర్మీడియట్, తదితర పరీక్ష రాసిన బిడ్డలను దీవించండి. బలహీనులైనటువంటి వారు ప్రభా, ఇదిగో తండ్రి గుండె బలహీనతగా ఉండి నాయన అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలు, యాక్సిడెంట్ అయిన బిడ్డలు, హాస్పిటల్లో ఉన్న బిడ్డలు, ఇంటి దగ్గర ఉన్న బిడ్డలు స్వస్థత కలుగుచ్చు. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారముల ప్రార్థన క్షమించము, శోధంలోని తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక, ఆమేన్.